తీయగా చల్లగా. కీరవాణి సార్ కంపోజ్ చేసే ఎంత మధురంగా ఉంటుందో మణిశర్మ గారి కంపోజిషన్ అంత మధురంగా ఉన్నటువంటి ఒక పాట. నాకు చాలా 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 ఇష్టమైన పాట ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు. పేటూరు గారి రచన అంటే నాకు పిచ్చి. ఈ పాటలో మణిశర్మ గారి అద్భుతమైన కాంపోజిషన్, ఎస్పీబీ సార్ అండ్ చిత్రమ్మ పాడిన అత్యద్భుతమైన పాట. సినిమా పేరు రాజకుమారుడు. రాఘవేంద్రరావు గారు మహేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సినిమా. ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది అంటే ఉన్న చాయిస్లో శర్మిష్ఠ. ఈ నీటిలో తొలి ముద్దే వాలేవా
శర్మిష్ట, సార్ ఇప్పుడు నేను తనని ఇరకాటంలో పెడుతున్నాను, నా సాంగ్స్ మెన్షన్ చేయలేదని చెప్పి సునీత గారు ఇరకాటంలో పెడుతున్నాను కదా, చూసావు నువ్వు? ఆవిడ కొంచెం చలేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏం చెప్పాలి ఏంటని. ఆవిడకే కాదు, అందరికీ కూడా ఇక్కడ చలిగా ఉంది. ఎందువల్ల? ఏసీ ఎక్కువైందా? ప్రస్తుతం బాగా చలి పెరిగింది. ఎందుకు? నాకు టెన్షన్ ఎక్కువై. నీకా టెన్షన్ ఎక్కువైతే ఉక్కపోయాలి, కానీ చలి ఎందుకు వేస్తుంది? అంటే ఉక్కబోతతో ఆ గాలి వచ్చి అలా కూల్ చేస్తాను సార్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సరే నేను చెప్పనా? చెప్పండి సార్. నువ్వేమంటున్నావు? ఈ రాయబారాలు సాగే చలిలో అంటున్నావు, అన్నావా లేదా? ఎస్ సార్. కన్విన్స్డేనా? కన్విన్సింగ్ అన్నాం సార్. ఇంకా కన్విన్స్ కాలేదా? లేదు నీ సార్. పేరులోనే చలి ఉంది. సార్ ఎందుకు? మిస్ట్. కాబట్టి నెక్స్ట్ ఇంత చలి వచ్చిన తర్వాత సునీత కోరుకునే పాట చలి చంపుతున్న చమక్కులో అడుగుద్దేమో నేను ఆశపడుతూ. చాలా చక్కగా పాడావు. రా సింపుల్ ట్యూన్, కానీ కంట్రోల్డ్గా పాడితేనే ఆ బీట్లో అది కుదురుతుంది. కాబట్టి నువ్వు చాలా చక్కగా నిర్వర్తించావు నీ బాధ్యత. అందమైన ట్యూను, చాలా బ్యూటిఫుల్గా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. శర్మిష్ట, నమస్తే సార్. బాగా పాడావు నాన్న, చాలా బాగా ధన్యవాదాలు పాడావు. మంచి పాట. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ప్రధానంగా బాణీతో పాటు మంచి సాహిత్యం కూడా ఉంది. వేటూరు గారు, వేటూరు గారిలోని చాలా గొప్పతనం ఏంటంటే ప్రేమ గీతాలు రాస్తారు, విరహ గీతాలు రాస్తారు, స్ఫూర్తి గీతాలు రాస్తారు, భక్తి గీతాలు రాస్తారు, చైతన్య గీతాలు రాస్తారు, చారిత్రాత్మక గీతాలు రాస్తారు. ఇలా ఏ పాట రాసినా కూడా ఆ పాట కోసమే పుట్టారనిపించేలా రాస్తారు. అంత గొప్పగా రాస్తారు. ఇందులో ప్రేమ గీతం రాస్తూ ఎంత లేతగా రాశారంటే, ఒక చోట చీకట్లో నేనుంటే నీ నీడల, వాకిట్లో నువ్వేగా నా వెన్నెల అన్నారు. అంటే ఒక చోట నీడుందంటే ఖచ్చితంగా ఎక్కడో దాని చుట్టుపక్కల వెలుగుంటుంది. ఖచ్చితంగా నీడుందంటే దాని పక్కన ఎక్కడో చోట వెలుగుంటుంది. అది వెన్నెల వెలుగంట. నా నీడకు వెన్నెల తోడు నువ్వంటుంది. ఎంత అద్భుతమైన భావం. అందుకోసం ఒకసారి మనం వేటూరు గారి గురించి ఒక మాట గుర్తు చేసుకోవాలి. తనికెళ్ళ భరణి గారు ఒకసారి చెప్పారు, అన్ని వైపులా పదునే వేటూరి కళానికి, శ్రీశ్రీ శ్రీనాథుడితడే కవుల కులానికి అన్నారు. సునీత మేడం, కీరవాణి గారి మ్యూజిక్ చెయ్యని ఈ పాట మా శర్మిష్ఠ ఎలా పాడింది? నేను ఒక విషయం చెప్తా. కీరవాణి సార్ మ్యూజిక్ చేసి నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా నా గొంతులో పాడటం వినటం మాత్రమే నాకు ఇష్టం. కాబట్టి ఈ ఎపిసోడ్లో, రేపు టెలికాస్ట్ అవబోయే ఎపిసోడ్లో నేను పాడే అవకాశం నాకు ఇవ్వలేదు. కాబట్టి పిల్లలందరికీ నేను వేరే సంగీత దర్శకులు చేసినటువంటి పాటలు ఇస్తున్నాను. మేడం, తననం రేపల్లె మళ్ళీ మురళి విన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో, బోల్డ్ పాటలు నేను పెట్టాను. కానీ నా పాటలు నా బాధ ఎవరికి చెప్పాలి? నాకు మెలంకలీ మూమెంట్స్కి రిలేటెడ్గా చాలా సాంగ్స్ నేను రిలేట్ చేసుకున్న పాటలు చాలా ఉన్నాయి లైఫ్లో. ఇదేంటంటే, ఐ మీన్ దిస్ ఈజ్ ప్యూర్ లవ్ అకార్డింగ్ టు మీ. లిరిక్ అండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ టుగెదర్. సో చాలా లేతగా ఉన్న పదాలు, చంద్రబోస్ గారు చెప్పినట్టు అలతి పదాలు అంటారు కదా, అందులోనే గొప్ప మీనింగ్ ఉంది, గొప్ప డెప్త్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం లిరిక్ని ఎక్కడా డిస్టర్బ్ చేయనటువంటి అద్భుతమైన సంగీతం ఉంది. ఈ రెండు కలిసి నాకు ఈ పాట విపరీతంగా ఇష్టం. అండ్ నువ్వు కూడా చాలా చక్కగా సంభాళించావు. ఎందుకంటే యువర్ వాయిస్ అండ్ ద డెప్త్ ఈజ్, అంటే నీ వాయిస్ కల్చరే కొంచెం బ్రైట్గా ఉంటుంది. నువ్వు పాడితే డైరెక్ట్ సిక్సర్ హిట్ చేసేంత స్థాయి నీది. బట్ కన్విన్సింగ్గా సాఫ్ట్గా పాడటం అనేది నీకు ఛాలెంజే అయినప్పటికీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసావు, బాగా పాడావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్సా? ఓన్లీ 4 సార్. మిమ్మల్ని ఒకళ్ళని, మ్యామ్ ఒకళ్ళని, సార్ ఒకళ్ళని. ఓహో, ప్లాన్ చేసుకున్నాం సార్. కానీ అయితే సో ఫస్ట్ చంద్రబోస్ సార్తో ఆయన నన్ను చూస్తా, అక్కడ చూడు. సో సార్, అది నా ఫ్రెండ్ ఒకటి దగ్గర కియా కార్ ఉండింది సార్. కానీ ప్లీజ్
సో కియా కార్ ఉండింది సార్. సో కియా కార్ ఉంటే వాడి దగ్గర ఇప్పుడు లేదు సార్, అమ్మేసుకున్నాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడు సార్? నోకియా అమ్మ బాబు, ఎవరు హెల్ప్ చేశారు? ఎంతో పెట్టుకోవద్దమ్మా. ఇప్పుడు కీరవాణి సార్ నాకు సార్, ఇయర్ క్యాలెండర్ని అస్సలు ముట్టుకోకూడదు సార్. మనం ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది సార్, ఫుల్ షాక్. అసలు ముట్టుకుంటేనే, అసలు దగ్గరికి వెళ్తేనే షాక్ కొట్టేస్తుంది సార్. ఎందుకు సార్? ఈ సంవత్సరం క్యాలెండర్ సార్ 2025 ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది సార్. వెయిట్, మీ తప్పన నాకు అర్థమవుతున్నది. ప్లీజ్ కంట్రోల్. కరెంట్ క్యాలెండర్. సార్. మీకు అక్కడ ఎవరో లీక్ చేస్తున్నారు సార్. నా టాలెంట్ని అవమానించద్దు. వాట్ డూ యూ కాల్ సాడ్ కాఫీ? సాడ్ కాఫీ. బ్లాక్ కాఫీయా? కాదు మ్యామ్, డిప్రెసో. ఎక్స్ప్రెసో కదా? అది ఎస్ప్రెసో, ఇది డిప్రెసో. అది సాడ్గా ఉంది కాబట్టి డిప్రెసో. మా క్వశ్చన్ నచ్చలేదు. ఇంకోటి ఏమన్నా అడుగు. నాది కూడా ఎక్కడే అడిగేసి. ఓకే సార్, మీ ఇద్దరికి కలిపి సార్, అది అసలు ఈ వరల్డ్లో మోస్ట్ స్లిప్పరియెస్ట్ కంట్రీ ఏంటి సార్? గ్రీసా? గ్రీస్. అంతేనా? అయిపోయిందా? అంతే సార్, అంతే సార్. అంతే. మీ పేరెంట్స్ వచ్చారా? అంటే మా అమ్మ ఇంకా మా చెల్లి వచ్చారు సార్. 1 పేరెంట్ అండ్ 1 సిబ్లింగ్. సిబ్లింగ్ వచ్చారు. చిన్న పాప వచ్చిందా? చిన్న పాప ఏది? హాయ్ దా. మమ్మీ ఎట్లా భరిస్తున్నారు మమ్మీ అసలు ఇద్దరిని పెట్టుకొని ఇట్లాగా? నిజం చెప్పాలంటే కొంచెం వాళ్ళిద్దరికంటే నేనే ఎక్కువ నోటి. మీరు పాడతారా? అంటే పాడతాను సార్. ఇప్పుడు పాడితే కొంచెం టెన్షన్ ఉంది సార్. సరే, ఇప్పుడు ముగ్గురు కలిసి పాడు. లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సులో వసంతమాడే వరించని వరాలతో మిల హిమాలే జల జల ముత్యాలుగా తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనం వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు మెలిసెనులే తనువంతా మంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఇట్స్ ఫెంటాస్టిక్. మీరు చాలా సరదాగా ఉంది. ఐ థింక్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హౌస్ హోల్డ్ ఇస్ అ జాయ్ ఫిల్డ్ హోమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలాగే సరదాగా ఉండండి. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ బోత్. థ్యాంక్ యూ సార్.